అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మై డియర్ హీరో 24వ భాగం. రచయిత కుమారి గారు. ఆ! అవును. నేను కాలేజీకి వెళ్ళాలి కదా! మర్చిపోయా. సరే ఇవ్వు త్వరగా వేసుకొని వెళ్తాను అని ఆ టాబ్లెట్ వేసుకొని కాస్త నిదానంగా గదిలోకి వెళ్ళింది. వెళ్ళగానే మేఘకి మెల్లమెల్లగా నిద్ర మొదలయ్యింది. టాబ్లెట్ వెళ్ళనుకుంటా. తను ఇంకా మత్తుగా నిద్రపోతూ ఉంది. అప్పుడు వచ్చాడు ఆర్య. ఆర్య వచ్చే టైంకి మేఘ మళ్ళీ మత్తుగా పడుకొని ఉంది. గీతకి మేఘ విషయంలో ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. అసలేం జరుగుతుందో కూడా తెలియటం లేదు. అలా అని అడిగి తెలుసుకునే సాహసం చేయలేదు. అలా చూస్తూ ఉండిపోయింది. ఆర్య వచ్చాడు. రాగానే సోఫా వంక చూసి గీత, మేఘ ఎక్కడా అని అడిగాడు. అదిగో లోపల పడుకుంది అని చెప్పింది. లోపల పడుకుందా? అసలు ఉదయం నుండి లేచిందా? అని అడిగాడు. ఆ! లేచింది. తానే మెలుకువ వచ్చి లేచింది అని చెప్పింది. అవునా? మరి తను ఏమైనా మాట్లాడిందా? అసలు కనీసం టిఫినయినా చేసిందా? బాగానే ఉంది కదా! అని అడిగాడు కంగారు పడుతూ. అబ్బా! ఆర్య టిఫినయితే చేసింది. టాబ్లెట్ కూడా ఇచ్చాను. కానీ తను రాత్రి ఏం జరిగిందో చెప్పలేదు. అసలు ఏం గుర్తులేనట్టు అడిగింది. నాకేం అర్థం కావటం లేదు అంది. ఏంటి? ఏం గుర్తులేనట్టు మాట్లాడిందా? అసలు నువ్వేం అడిగావు? అని అన్నాడు. ఎలా ఉంది ఇప్పుడు? అని అడిగా. నాకేమయింది? అని అడుగుతుంది. లేచి తడబడుతూ నడుస్తూ ఉంది. నీరసంగా ఉన్నట్లు ఉంది. అన్నా, ఏం జరిగిందన్న ఆలోచన అలా అడుగుతూ ఉన్నావు. నువ్వెందుకలా ఉన్నావు? అని తిరిగి నన్నడుగుతుంది. ఏం చేయను ఆర్య? అని అడిగింది గీత. ఏంటి మేఘ? అలా అందా? ఏం గుర్తులేదందా? పోనీలే. అది అలా వదిలేయి. టాబ్లెట్ వేసుకోను కదా! కాస్త ఓపిక రా నువ్వు తర్వాత మాట్లాడవచ్చు అన్నాడు. గీత మేఘ రాత్రి బాగా నిద్రపోయిందా? అని అడిగాడు. ఆ! బాగా నిద్రపోయింది. నేను అలాగే చూస్తూ ఉన్నా కదా! అని చెప్పింది. సరే నువ్వు తనతో పాటు ఉండు. నేను ఒకసారి కాలేజీకి వెళ్ళి వస్తాను అన్నాడు. ఎందుకు? అని అడిగింది గీత. లేదు ఊరికే ఒకసారి వెళ్ళి వస్తాను అన్నాడు. అలా అంటూనే వెనక్కి తిరిగి సోఫా వంక చూశాడు. కాస్త అనుమానంగా అనిపించింది. దగ్గరకు వెళ్లి సోఫాని దగ్గర నుండి చూశాడు. వెంటనే గీత వైపు చూసి గీత, మేఘ ఎటువైపు తిరిగి పడుకుంది? అని అడిగాడు. ఇటువైపు కాళ్ళు పెట్టి పడుకుంది. అటువైపు తల పెట్టుకొని పడుకుంది. ఎందుకడుగుతున్నావు ఆర్య? అంది. లేదు, ఏం లేదు కాసేపు కూర్చొని వెళ్తానులే అని మళ్ళీ దాని వంక అలాగే చూస్తూ గీతతో ఏం మాట్లాడినా తను కంగారు పడుతుంది. అందుకే కొద్దిసేపు అలా ఉండి గీత, కాస్త కాస్త కాఫీ పెట్టిస్తావా? అని అడిగాడు. అయ్యో! సారీ ఆర్య మర్చిపోయాను. ఏమి అనుకోకు. ఇప్పుడే వెళ్లి కాఫీ పెట్టిస్తాను అని గీత హడావుడిగా వంటగదిలోకి వెళ్ళింది. ఆర్య గీత అలా వెళ్ళిపోగానే సోఫా మీద ఫోన్ లైట్ వేసి చూశాడు. ఏవో మరకలు తను తలపెట్టుకొని పడుకున్న చోట ఏవో మరకలు అని రక్తపు మరకలులాగా అనిపించింది ఆర్యకి. ఏంటిది? మేఘకి తలకి ఏదైనా దెబ్బ తగిలిందా ఏంటి? ఇది రక్తంలాగా ఉంది అని ఫోన్‌లో దాన్ని ఒక ఫోటో తీసి తన దగ్గర పెట్టుకుంటున్నాడు. అక్కడే ఉండి ఆర్య కాసేపు దాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు. తర్వాత కాసేపటి అలా చూస్తూ ఉండగా ఆర్యకి రాత్రి జరిగిన విషయం మీద కాస్త అనుమానం వచ్చింది. వెంటనే ఫోన్ తీసి రాత్రి మేఘని చూసిన డాక్టర్‌కి ఫోన్ చేశాడు. ఆ డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఇంకా ఆర్య ఆయన్ని కలిసి ఒకసారి మాట్లాడాలనుకొని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆర్యకి కాఫీ పెట్టి కంగారుగా బయటకు వచ్చి చూసింది గీత. తీరా చూస్తే అక్కడ ఆర్య లేడు. ఆర్యకి అని పిలుస్తూ బయటకు వచ్చి చుట్టూ చూసింది. ఆర్య లేడు. ఆర్య బండి కూడా లేదు. ఇంక వెళ్ళిపోయాడా అనుకొని అలా ఆలోచిస్తూ లోపలికి వెళ్ళిపోయింది. అలా వస్తూ తను కూడా సోఫా వంక చూసింది. ఆర్య ఎందుకు ఇందాక ఇలా అడిగాడు? మేఘ ఎటు పడుకుంది అని, ఏమైంది అని తను కూడా కాస్త దగ్గరగా చూస్తూ ఉంది. ఇంకా పూర్తిగా చూడనే లేదు. ఇంతలో మేఘ తలుపు తీసి గీత, గీత నాకు తలనొప్పిగా ఉంది. కాస్త మందు ఉంటే ఇవ్వు అని అడిగింది. ఏంటి తలనొప్పొస్తుందా? ఆగు ఇప్పుడే వస్తాను అని గీత రూమ్‌లోకి వెళ్లి మెడికల్ కిట్ ఓపెన్ చేసి మందు తీసుకొని వచ్చి మేఘకిచ్చింది. మేఘ మొహం చూసి మేఘ ఇలా రా అంది. ఏమైంది? అంది గీత. లేదు, ఏం లేదు. ఇలా కాస్త వెలుగులోకి రా అని అంది. మేఘ బయటకు వచ్చి చెప్పు గీత అని అడిగింది. దగ్గరకు వెళ్లి చూసింది మేఘ మొహం. తన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఇలా మాట్లాడకుండా ఉండటం మంచిది కాదు అనుకుంది. ఇంకా మేఘని ఏం అడగకూడదనుకుని అలా చూస్తూ మేఘ నీకు తలనొప్పి వస్తుంది కదా! ఇలా రా నేను రాస్తాను మందు అని తన చెయ్యి పట్టుకొని సోఫాలోకి తీసుకొని వచ్చి కూర్చోబెట్టింది. అలా ఉండు నేను నీకు మందు రాస్తాను అని చెప్పింది. తల మీద చెయ్యి పెట్టింది. తలంతా వేడిగా ఉంది. ఏంటి ఇది? మేఘకి జ్వరంగా ఉందా? లేదా నీరసంగా ఉందా? ఎందుకిలా ఉంది తన ఒళ్ళు అని చూసింది. ఇంకా మేఘ తల పట్టుకొని మందు రాస్తూ ఉంది. గీత ఎందుకో మేఘని మళ్ళీ అడిగింది. నీరసం తగ్గిందా మేఘ? ఇప్పుడు బాగానే ఉంది కదా అని అడిగింది. ఆ! బాగానే ఉంది కానీ ఇంకా నిద్రపోవాలనిపిస్తుంది.
ఓహో! బాగా అలసిపోయుంటావు. అందుకే నిద్ర వస్తుందేం కాలేదులే. నీ జుట్టు ఎందుకు మేఘ ఇలా ఉంది? ఆయిల్ పెట్టుకోలేదా? ఎన్ని సార్లు చెప్పాను నీకు జుట్టుకి నీట్‌గా ఆయిల్ పెట్టుకొని జడ వేసుకోమని. అందుకే నీకు తలనొప్పి వస్తుంది. నువ్విలా కూర్చో నీకు ఆయిల్ పెడతాను అని చెప్పి గీత మళ్ళీ గదిలోకి వెళ్లి ఆయిల్ తీసుకొని వచ్చింది. మేఘ గీత వచ్చే వరకు అలా చూస్తూ ఉంది. గీత కాస్త హడావుడిగా వచ్చి మేఘ వెనుక కూర్చొని తన జుట్టుకి మొత్తం విప్పి ఆయిల్ పెడతాను అని మొత్తం చూస్తుంది. ఇంకా గీతకి మేఘ తల చూసిన తర్వాత కళ్ళు తిరిగాయి. కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ఊపిరి గట్టిగా పీల్చుకొని మేఘ తల పట్టుకొని దగ్గర నుండి చూసింది. తల వెనుక పెద్ద గాయం అయినా మేఘకి అది తెలియట్లేదు. రక్తం కనిపిస్తుంది. అయినా మేఘకి తనకి ఏమీ తెలియటం లేదు. అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఆర్య ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అని అలా మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయింది గీత. మేఘ వెనక్కి తిరిగి గీత నాకు ఆయిల్ పెడతానన్నావు అని అడిగింది. హా పెడతాను. నువ్వు కాసేపు పడుకో అని చెప్పింది. లేచాక వెంటనే పెడతానురా. ఇలా వచ్చి పడుకో అని గీత మేఘని అలాగే సోఫాలో పడుకోమని చెప్పింది. మేఘ అలా పడుకున్న కాసేపటికి నిద్ర పట్టేసింది. గీత మేఘ నిద్రపోగానే తన గదిలోకి వెళ్ళి ఫోన్ తీసి వెంటనే ఆర్యకి ఫోన్ చేసింది. ఆర్య బైక్ మీద ఉన్నాడు. మొదటిసారి లిఫ్ట్ చేయలేదు. ఇంకా గీతకి కంగారు ఎక్కువయ్యింది. మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంది. ఆర్య అప్పుడు బైక్ ఒక పక్కన ఆపి ఫోన్ లిఫ్ట్ చేశాడు. గీత ఏమైంది అని అడిగాడు. ఆర్య ఆర్య అని కంగారు పడుతూ మాట్లాడుతుంది. గీత నన్ను భయపెట్టకుండా ఏం జరిగిందో చెప్పు అని గట్టిగా అడిగాడు. మేఘ తలకి పెద్ద గాయం అని చెప్తూ కంగారు పడిపోతూ ఉంది. గీత నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు. నేను ఒక 10 నిమిషాల్లో వస్తాను అని చెప్పి గీత ఫోన్ కట్ చేసి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఆర్య. ఆర్య హాస్పిటల్ బయట నుండి కంగారుగా పార్క్ చేసి వెంటనే లోపలికి వెళ్ళి నిఖిల్ అరే నిఖిల్ అని పిలుస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడే నర్సు ఉంది. తను ఆర్యని చూడగానే ఏ ఆర్య అను నువ్వేంటి ఇలా వచ్చావు? ఏమైంది? ఒంట్లో బాలేదా? అమ్మకి ఎలా ఉంది? ఏంటి ఆర్య అలా ఉన్నావు అని అడుగుతూ ఉంది ప్రశాంతి. నాకేం కాలేదు కానీ ముందు నిఖిల్ ఎక్కడున్నాడు చెప్పు అని కంగారు పడుతూ అడుగుతాడు. డాక్టర్ గారు లోపల ఒక పేషెంట్ని చూస్తూ ఉన్నారు. ఒక 10 నిమిషాలు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూసి వస్తా అని నర్సు లోపలికి వెళ్ళింది. తాను వచ్చే వరకు ఆర్య ప్రశాంతంగా ఉండలేకపోయాడు. చాలా కంగారు పడుతూ ఉన్నాడు. ఆర్య సరిగ్గా 10 నిమిషాల బయట నిలుచున్నాడు. ఇంకా తర్వాత ఒక్క నిమిషం కూడా బయట ఉండలేకపోయాడు. తన కాళ్ళు ఒకచోట నిలవటం లేదు. ఇంకా అమాంతం డాక్టర్ ఉన్న రూంలోకి వెళ్ళి రే అఖిల్ ఏంట్రా ఆటలుగా ఉందా అని అరిచాడు. అక్కడే ఉన్న ఆర్యని ఆపటానికి ఎంతో ప్రయత్నం చేసింది. అయినా ఆర్య ఆమె మాట వినకుండా డాక్టర్ మీద అరుస్తూనే ఉన్నాడు. దానికి డాక్టర్ ఏం కంగారు పడకుండా అతని ముందు కూర్చొనిచ్చి అతనితో సార్ నేను చెప్పాను కదా ఆర్య ఇతనే అని చూపించాడు. ఆర్య మళ్ళీ కోపంగా అరుస్తూ ఉన్నాడు. ఫ్రెండ్ వాణ్ణి నిన్ను పిలిచి మేఘ ఎలా ఉందో చూడమంటే నిజం దాచి నన్ను మోసం చేస్తావా ఛీ నువ్వు మనిషివేనా అని డాక్టర్ని తిడుతూ ఉన్నాడు. ఇంతలో డాక్టర్ రే ఆర్య ఇలా రా రా వచ్చి ఇక్కడ కూర్చో అని పిలిచి అక్కడే కుర్చీలో కూర్చోబెట్టి ఇప్పుడు ఏం చేయాలంటారు డాక్టర్ అని అడిగాడు. నిఖిల్ అక్కడ ఉన్న ఇంకో డాక్టర్ని అప్పుడు ఆర్య వెంటనే నిఖిల్ పక్కన ఉన్న ఆయన్ని చూశాడు. చూడు ఆర్య నాకు నిఖిల్ అంతా చెప్పాడు. నువ్వు కంగారు పడతావని నీ దగ్గర ఏదైనా దాచి ఉండొచ్చు కానీ ఇప్పుడు నేను జరిగింది చెప్తాను విను. కానీ విన్నాక అందరిలాగా నువ్వు కూడా గుండెలు బాదుకొని ఏడవటం ఆ అమ్మాయిని కంగారు పెట్టి ఏవేవో పిచ్చి పనులు చేయటం లాంటివి చేయకూడదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు దానికోసం నేను నీకు వివరంగా చెప్తాను. అసలు కంగారు పడకుండా ధైర్యంగా విను అని ఆయన ఆర్యని ముందు కూర్చోబెట్టి విషయం ఏంటో చెప్పటం మొదలుపెట్టాడు. అప్పుడే నిఖిల్ ఆ నర్సుని పిలిచి ప్రశాంతి నువ్వు వెళ్ళి బయట డోర్ పెట్టు. ఎవరైనా వస్తే డాక్టర్ గారు లేరు అని చెప్పు. ఏదైనా చిన్న చిన్న సమస్య అయితే రఘుకి కాల్ చేసి చూసుకోమని చెప్పు. పెద్ద సమస్య ఏదైనా వస్తే అప్పుడు నాకు ఫోన్ చేయి. అంతవరకు తలుపు తీయనీయమాకు అని నిఖిల్ నర్సుకి చెప్పి ఆమెను బయటికి పంపించేశాడు. నర్సు బయటికి వెళ్ళిపోయింది. ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆర్య మేఘకి ఆపరేషన్ చేయాలి. వెంటనే. అసలు టైం లేదు. ఈ రోజు రాత్రికే జరగాలి. ఇంకా కాస్త లేట్ అయినా తను నీకు దక్కదు అని చెప్పాడు. ఆర్యకి ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. సార్ మీరు ఎవరు? ఏం మాట్లాడుతున్నారు? నాకర్థం కావట్లేదు. మేఘాకి ఆపరేషన్ ఏంటి? ఏమంటున్నారు అసలు మీరు అని అంటూ కూర్చున్న చోట నుంచి లేచి అడుగుతున్నాడు. అప్పుడే నిఖిల్ కూడా